మార్నింగ్ 5:30 అవుతుంది. నిద్ర పడతలేదు ఫ్రెండ్స్, జెట్ లాగ్ వల్లనో ఏమో. Once felt I'm done with the defense. Drove back and climbed over your fence. Had to show you that I was a mess. So you were shrugging your shoulders. I'm closed off, that's what I told you. Soon enough, everything started to change. 'Cause there's no going back, no going back. పబ్లిక్లో లాగిన్ చేయడం అంటే ఎట్లుంటుందో చూద్దాం జరా. ఇట్లా ఫోన్ పట్టుకుని పోతున్నారు అనుకోండి, మనుషులందరూ కూడా వాళ్ళు ఎక్కడ పొజిషన్లో ఉన్నా సరే ఇట్లా అని చెప్పేసి మీ వైపు చూస్తారు. చూద్దాం, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. నేను పబ్లిక్లో లాగిన్ చేయడం అనేది ఒక స్కిల్ మై ఫ్రెండ్స్. వెరీ హ్యాపీ టు సీ మై జగ్గేపేట్ లైక్ దిస్. నేను చిన్నప్పుడు స్కూలింగ్ ఇక్కడే చదువుకున్నాను. 6th, 7th, 8th మాత్రం దగ్గరలో నందిగామ అని చెప్పేసి ఒక ఊరు ఉండేది. ఆ నందిగామ దగ్గర డాన్ బోస్కో హై స్కూల్ అని చెప్పేసి ఒక ఏమంటారు మైనారిటీ స్కూల్ ఉండేది. ఫ్రీ సీట్స్ అనమాట. ఒక ఎగ్జామ్ రాసి సీట్ పట్టాలి. నాకు మా అన్నకి అక్కడ సీట్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి నెలలో ఒక సండే మా అమ్మ చికెన్ వండుకొని తీసుకొని వచ్చేది హాస్టల్కి. వచ్చి తినిపించేసి మా అన్న అనుకో 10 రూపాయలు ఇచ్చేది, నాకు ఒక 10 రూపాయలు ఇచ్చి. వన్ డే ఇట్లా నేను సండే రోజు వచ్చి 10 రూపాయలు ఇచ్చింది. మా ఊరికి బయట ఒక అకౌంట్ సెటిల్ చేసేది. సో ఆడ పోయి అకౌంట్ సెటిల్ చేసుకున్నాడు 10 రూపాయలతో. నా 10 రూపాయలతో నేను స్టంపర్ బాల్ కొనుక్కున్నాను. వాడు వచ్చి నాతో కొట్లాడి నా స్టంపర్ బాల్ లేకుండా పోయింది. మనకేం చేయాలో తెలియక ఆ నందిగాం నుంచి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ అట్లా నవాబ్పేట అని ఉంటుంది. అక్కడ నడుచుకుంటూ వచ్చేసి ఓపెన్. ఐ డోంట్ నో వై ఐ డిడ్ ఇట్, బట్ దట్ వాజ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్. కాలు ఒకటి అటు పెట్టి మధ్యలో కూర్చొని గుర్తుందిగా మెన్యూ. 2 ఇడ్లీ, 2 బోండా, ఒక దోశ, ఒక పూరి. ఎవరైనా ఒక దోశలు హాఫ్ షేర్ చేసుకుంటే నేను ధన్యుడిని అవుతా మీకు, తినలేకపోతే. అమ్మ టిఫిన్ చేస్తా అన్నది ఫ్రెండ్స్. కాకపోతే నాకేంటి 4 రకాల టిఫిన్లు, 4 రకాల చట్నీలు, సాంబార్లు అట్లాంటివి వేసుకుని తినాలనిపించింది. అవన్నీ ఇంట్లో చేయగలుగుతుంది అడిగితే, కానీ అంత కష్టం ఎందుకు ఆమెకి? బయటకు పోయి ప్రశాంతంగా దోశగాళ్ళం అందరం కూర్చొని ఏమంటావు మజా చేసేసి. హాయ్ బ్రదర్, మంచిగా చాలా రోజులు అయిపోయింది చూసి. ఏందన్నా ఈ కండలు? థ్యాంక్ యూ అన్న. పేపర్ ఇంకా ఏం సంగతులు అంతా మంచిగా? గ్రీన్ అల్లం చట్నీ ఒకటి మిస్ అయింది, కానీ ముక్తెల రోడ్లో శివానంద టిఫిన్స్. థ్యాంక్ యూ. అవునా, మనకు వచ్చింది ఏదో చేస్తా ఉన్నాను. నాకు ఇష్టం ఇట్లా ఏదో బయటకు పోయి ఏదైనా తినడం, దాని గురించి చెప్పడం, మాట్లాడడం, వేరే వాళ్ళ దగ్గర పోయి ఏం సంగతి, ఏంటి బతికెట్ ఉన్నది జీతం, జస్ట్ ఊరికి నేను అదే 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 అదే. థ్యాంక్ యూ అన్న, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బో భలే చేసినారన్న దోశ, అల్లం ముక్కలు అవి ఇవి. సాలిడ్ నాటు దోశ తిన్నట్టుంది ఫ్రెండ్స్, మజా వచ్చింది. I was never the one to write up a song for just anyone. I was always the one to find myself lost in long conversations. Oh, 'cause I've always been told that things will unfold if you keep on waiting. But then you came along and proved me all wrong. I was so mistaken, 'cause you glue all the pieces back together. Yeah, you take all my wrongs and make them better. లంచ్ మన జగ్గేపేట నుంచి బిర్యానీ తెప్పించుకున్నాం, చికెన్ బిర్యానీ దమ్ చూపిస్తాను. కార్తీక మాసం కదా, అమ్మని ఎక్కువ ఇబ్బంది పెట్టబుద్ది కావట్లేదు. ఎంత క్యూట్గా ఉంది బాక్స్ ఇది. ఇదేంది గోంగూర పచ్చడా? ఆహా, జగ్గేపేట స్టైల్ ఏమో ఇది. తారా స్టార్ బిర్యానీస్, తారా అధినేత. అంద సైడ్కి జ్యూసులు మై ఫ్రెండ్స్.
తెలిసింది పైనాపిల్ అనుకుంటా, గ్రేప్లు తెచ్చినాం గట్టిగా. ఫ్లిప్ చేయడమే డైరెక్ట్ 1 2 అది. బో మంచి పులావ్ స్టైల్ ఉంది భయో. చిన్న ఇట్లా హాఫ్ తీసుకురా. అవునా? ఎందుకు కష్టాలు ఎక్కువైపోయినా నీకు? తినలేకపోతున్నావా? బాధలు ఎక్కువైపోయినాయా నీకు? బిర్యానీ కన్నా మోర్ ఆఫ్ పలావ్ లెక్క అంటుంది. అంతేనా? ఓకే. అదేంటి ఫ్రై పీస్లు కూడా ఉన్నాయి. అచ్చా అదొకటి ఇదొకటి చెప్పినారు. ఎక్కువ హంగామా ఏం లేకుండా మంచి పలావ్ రైస్ ఒకటి చేసుకున్నాడు. రైసే తీసేసి ఫ్రై పీసులు కల్పిస్తున్నాడు. బాగుంది. చికెపెట్క స్టైల్ హెవో. షేర్స్ మై ఫ్రెండ్స్. దోస్తులతో ఒక మంచి లూడో గేమ్ ఇద్దాం. ఎంత బెట్? 50 రూపాయలు, 100 రూపాయలు. పొద్దున టిఫిన్ తినిపించినాగా మేము. మరి అయిపోయింది నీ 50 రూపాయలు అక్కడనే. చెప్పండి ఎంత? 100 రూపాయలు. లూడో గేమ్ ఒకటి ఆడుకుందాం. శిలాజీ తిప్పి అదంతా కాదు, 100 రూపాయలు వస్తాయి నీకు. ఏదన్నా చేసుకోను అంటే నా దగ్గర నుంచి 100 వస్తాయి, అన్న దగ్గర నుంచి 100 వస్తాయి. 200 రూపాయలు రే, పెద్ద గేమ్ ఆడుకుందాం. ఒక మంచి లూడో గేమ్ ఆడుకుందాం. 100 రూపాయలు పందెం. చలో. I feel so free, I'm a sweet baby. మిత్రులారా, ఒక 10 గేమ్లు ఆడినాం అట్లీస్ట్ లూడో. మా అన్న 6 గేమ్లో ఏమో ఓడిపోయాడు. ఇప్పుడు మాకు టిఫిన్ తినిపిస్తా అని చెప్పేసి తీసుకుపోతున్నాడు. నువ్వే కదా? కదండి, ఆయన గెలిచిండు ఎక్కువ. సో మేమే అతన్ని తీసుకొని టిఫిన్ తినిపిద్దామని తీసుకెళ్తున్నాం. మన జగ్గేపేటకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో హైవే ఉంటుంది, విజయవాడ హైదరాబాద్ హైవే. అక్కడ ఓవర్ నైట్ మొత్తం కూడా ఇడ్లీ దోశలు అమ్ముకుంటూ ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. కాఫీ కూడా మంచిగా దొరుకుతుంది. వర్షాలు గట్టిగా పట్టడం వల్ల మన ఫస్ట్ లొకేషన్ అనేది బంద్ అయిపోయింది. కానీ ఇంకొక లొకేషన్ ఉంది. ఇది కూడా చాలా ప్రీమియం లొకేషన్ మై ఫ్రెండ్స్. ఈ షాప్ అంకుల్ మనం తిట్టుకోకపోతే చాలు, రేపు పొద్దున వీడియో చూసి. వేడివేడిగా ఉంది. మల్లె పూలు ఎక్కువ ఉంది. చట్నీ కూడా చాలా మంచిగా ఉంది. ఒక ప్లేట్ ఇడ్లీ 25 రూపాయలు, ఒక రవ్వ దోశ 40 రూపాయలు, 170 రూపాయలు అయింది ముగ్గురం తింటే. పొట్టలు వలిగేటట్టు చిట్టి ఉందో చూడండి ఐస్ క్రీమ్. ఇంత మంచి సౌండ్లు వస్తున్నాయి కదా. కిచుకుని 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 కిచు. నిన్న అమ్మ ఉసిరికాయ పచ్చడి పెట్టింది. అబ్బా బాబా బాబా, మంచి ఎల్లిపాయ కారం వాసన వచ్చింది. ఇంత మంచిగా ఉందండి. ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయలని మంచిగా కడాయిలో ఆయిల్ వేస్తుంది, వేసి దానిలో వేస్తుంది. పక్కకి తీసి ఆ ఆయిల్లో ఎల్లిపాయ కారం వేస్తుంది, కొన్ని కావాల్సిన మసాలాలు, శొంఠి, దినుసు ఏదో వేస్తుంది. అవన్నీ వేసి ఈ వేయించిన ఉసిరికాయలు దానిలో వేసి మంచిగా కలిపి వేడి అన్నం ఏదైనా ఉంటే దానిలో ఒక 2 ముక్కలు వేసుకొని ఆ ఉసిరికాయలో ఇట్లా అనగానే మధ్యలోంచి ఆయిల్ పడుతుంటుంది. నాకు ఏమి ఇష్టం. తినాలి ఒక ముద్ద వేడిగా మధ్యాహ్నం. నేనేమంటా అంటే పొద్దున్నే లేచినాం, పెద్ద పని ఏం లేదు మనకి. దగ్గరలో పులిచింతల అని చెప్పేసి ఒక
ప్రాజెక్ట్ ఉంది మై ఫ్రెండ్స్. నాగార్జున సాగర్ డ్యామ్ లెక్కనే ఇక్కడ కూడా పులిచింతల డ్యామ్. ఆ డ్యామ్ దగ్గర చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, నీళ్లు సౌండ్ కొంచెం. అక్కడ చేపలు కూడా వండేసి అమ్ముతారు. ఆడ పోయి ఏదైనా ఎంటర్టైన్మెంట్ని తీసుకొని అలా అతికించుకొని ట్రై చేద్దాం. ఓకేనా? లెట్స్ గో టు పులిచింతల. ఇంత మంచిగా ఉన్నాయి మా ఇడ్లీ అసలు. బాబా బాబా ముక్తియాల్లో సెంటర్లో ఉంది ఆ టిఫిన్ సెంటర్. ఒకటే ఉంది, ఇడ్లీ బోండా రెండు కూడా చెమ్మాడిని. చెప్పు అజర్ బాబా ఈ హోటల్ గురించి. ఇక్కడ పక్కన ఉన్న కృష్ణ ఉంది కదా, దాంట్లో నుంచి ఫ్రెష్ ఫిష్ వచ్చింది కాబట్టి మంచి టేస్ట్ ఉంటది అనేది. ఆ పులిచింతల నుంచి తీసుకొచ్చి ఫిష్ ఈ హోటల్లో కూరలు చేసి పెడతాడంట. రాము హోటల్. లెట్స్ గో. ఎంత ఉంటుందా ఇది? ఎన్ని కేజీలు ఉంటుంది? 4 ఉంటుందా? ఏమంటారు దీన్ని? బొచ్చ. వాయమ్మనే ఎంత యూజ్గా ఉంది అసలు. అవునా? ఇంకా పెద్ద ఉంటాయి. ఇదేమిది? బొచ్చే. ఇక్కడ క్లీన్ చేసుకుని లోపల తీసుకుని అనుకుంటాడు. ఇంకా ఎంత తీసుకుంటాడు? కేజీకి పర్ కర్రీ 550. 550. ఫ్రై కూడా ఆల్మోస్ట్ 500, 550. నాటుకోడి అండ్ చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీస్ కూడా ఉంటాయి. అవునా? అది ఎందుకనే పెట్టుకున్నాడు అయితే. బాగుంది బాగుంది బాగుంది. సూపర్ కదా. ఇంతకన్నా లైఫ్ లో ఏం కావాలి చెప్పు? ఒక మంచి ఇల్లు, మంచి బిజినెస్ పెట్టుకున్నాడు, మంచి కస్టమర్స్ ఉన్నారు, హార్డ్ వర్క్ చేస్తారు. ఇంకా వీటితో చేపిస్తున్నాం ఇప్పుడు. ఏమంటారు వీటిని? ఇండియన్ మ్యాకరల్స్. దీనిలో ఏదో చింతపండు, దూర చింతపండు లాంటిది పెట్టి వండుతారు. అట్లా అది ఏమంటారు? దాన్ని అది పులుసు. అవునా? అట్లాంటిది ఏదైనా ఒకసారి చేయరాదండి? అట్లాంటిది ఇప్పుడు చెప్పారు నెక్స్ట్ వీక్ అట్లా ప్లీజ్ అన్న. అట్లాంటిది ఏదైనా చేయరాదు మరి? ఒక కేజీ కర్రీ, హాఫ్ కేజీ ఫ్రై. ఓకేనా? సో ఇండియన్ మెకరల్స్ అట. మ్యాకరల్స్. థ్యాంక్ యూ స్వామి. మీ స్వామి మీరేనా? రాము అంతేనా? ఓకే. చిన్న కిచెన్. గ్రేట్ అన్న, చాలా మంచిగా ఉంది. అవునా? సూపర్. పులిచింత ప్రాజెక్ట్ పోయి అక్కడ మీకు 4 విషయాలు చెప్తా దాని గురించి. ఇక్కడికి వచ్చి ఫిష్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఆరామ్సే తిందాం. ఇక్కడ కూడా తినొచ్చు అనుకుంటా, పిలిచి అప్పుడు టైం బట్టి. డ్యామ్ కు దారి మాదిపాడు ఆంధ్ర వైపు. ఎంత భయంకరంగా ఉంది. ఒరిజినల్ ప్రాజెక్ట్ని 1911లో అనుకున్నారు దీన్ని. అది ఫినిష్ కావడానికి 100 సంవత్సరాలు పెట్టింది ఫ్రెండ్స్. నాకన్నా ఏజ్ ఎక్కువ దీనికి. ఇటువైపు నాగార్జున సాగర్ ఉంటుంది. ఈ నాగార్జున సాగర్ నీళ్లు ఈ డ్యామ్ లేనప్పుడు కొట్టుకుంటా బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోయేటి. సో 1911లో ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ డ్యామ్ ని కడదామని చెప్పేసి స్టార్ట్ చేసినారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు స్టార్ట్ కాలేదు. మన ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత దీనికి శంకుస్థాపన చేసినారు. అరౌండ్ 1988 ఆ టైంలో శంకుస్థాపన చేసిన తర్వాత కూడా పని స్టార్ట్ కాలేదు. 2013లోనే ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇది ఫినిష్ అయింది. సో ఆల్మోస్ట్ 103 సంవత్సరాలు పట్టింది ఈ డ్యామ్ ఫినిష్ చేయడానికి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక్కడ గేట్లు ఉంటాయి, ఒక 18 గేట్లు ఏమో. ఈ గేట్లతోని ఈ వాటర్ అన్ని కూడా ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ తీసుకొని అక్కడ నుంచి ఒక 5 డిస్ట్రిక్ట్స్ కి సరఫరా చేస్తున్నారు వాటర్ ని ఫార్మర్స్ కి. ఇక్కడ చుట్టుపక్కల కొన్ని వేల కుటుంబాలు ఫార్మర్స్ ఈ నీళ్ల మీద బతుకుతున్నాయి. కొన్ని వేల కుటుంబాలకి ఈ కరెంటు ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది. సో విచ్ ఇస్ రియలీ గ్రేట్ ప్రాజెక్ట్ మ్యాన్. నువ్వు ఏమన్నా చేయి, నేనైతే సావను అన్న ప్రాజెక్ట్ ఇది. కింద దాకా నడుచుకుంటూ పోయి ఒక్కసారి వాటర్ని టచ్ చేద్దాం ఫ్రెండ్స్. అదొక తృప్తి. 2021లోనే ఏమో ఒకసారి గేట్ దిగింది. ఒకటి గేట్ దిగితే నానా రచ్చ అయిపోయింది. 3 రోజులు పట్టింది వాళ్ళకి ఫిక్స్ చేయడానికి. ఒక 40 TMC అండి. హ్యూజ్ వాటర్ సేవ్ చేస్తారు కదా. ఎంత ప్రెషర్ ఉంటుంది. ఒక గేట్ పగిలిపోయింది అనుకోండి, కొన్ని వేల మంది జీవితాలు అస్తవ్యస్తాలు అయిపోతాయి.
నల్లమల అడవుల్లోన పులిసింత చెట్ల కింద పుత్తాడి బావులు దొవ్వే ఏ ఊరెళ్తావు రామా ఏముందా నెళ్తావు రామా ఊరన్న పేరే తప్ప. మనము ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వచ్చినాము. అవే గేట్లు. ఈ గేట్లు తీసి ఇక్కడ నుంచి వాటర్ అలా అని పారుకుంటూ వెళ్తుంది. కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, 5, 6 జిల్లాలకి ఈ వాటర్ అనేది మెయిన్ సోర్స్. ఎంత లోతుంటుంది బాబా ఈడ? ఒక మనిషి హైట్ ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? బోట్ ఎట్లా ఆపినావా? ఎట్లా ఆపినావు అట్లా బోటు? ఏమన్నా యాంకర్ వేసినావా? మరి ఎట్లా ఆపుతున్నావు? అవునా? అమ్మో, బాగానే బలం ఉందే నీకు. ప్రవాహం ఎక్కువనే ఉంది. ఇక నాకు అర్థం కాదు, పని చేయడానికి ఇబ్బందా మనకి, లేకపోతే వేరే వాళ్ళు మన పని తక్కువ అంటున్నారని ఇబ్బందా? ప్రశాంతంగా గాలి వస్తుంది, ప్రశాంతంగా చేపలు పట్టుకుంటున్నారు. వచ్చేటప్పుడు చాలా పొలాలు కూడా చూసినాను నేను. పొలాల్లో చాలామంది ఆడవాళ్ళు, వాళ్ళకేం బాధ కూడా అనిపించలేదు నాకు. ప్రశాంతంగా పచ్చని పైర్లను చూసుకుంటా ప్రశాంతంగా చేసుకుంటారు, చెట్టు చూసుకుంటారు, ఒక దగ్గర కూర్చుంటారు, గిన్నె పచ్చడో ఏదో ఒకటి వేసుకుంటారు, తింటారు ఒక ముద్ద, సాయంత్రం ఇంటికి వెళ్తారు, పిల్లల్ని చూసుకుంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు తక్కువ పని చేస్తున్నారు, మీ కొడుకుల్ని ఎక్కువ చదివించండి, లేకపోతే అది ఇదని అంటే తప్ప పెద్ద నొప్పేం లేదు మనకి ఈ పనులలో. ఏంది అసలు అది? లోపల ఉన్నాయి కళ్ళు. ఉన్నాయా? నా జీవితంలో ఇట్లాంటి చేప చూడలేదురా నాయన నేను. అమ్మా, ఇంత ఎక్సైటింగ్ ఉంది చూస్తుంటే దీన్ని. తించుడు తిను ఒకటే ఇంకొక అన్న ఒకటే. థ్యాంక్ యూ అన్న. మనం ఏం చేద్దామంటే ఆనియన్ రింగ్ తీసుకుంటాం, తీసుకొని అంతే అదే ఫిష్ తీసి ఆనియన్ మీద వేసి గింతంత నిమ్మకాయ తీసుకొని అట్లా పిండి అన్నంలో చాలా బాగుంటుంది. పులుసు మంచి తిక్కుగా అంతుంది. సేమ్ మెరికలు ఫ్రై 2 తీసుకుందాం. ఇది కోదాడలో మన బాబా వాళ్ళ ఫామ్ హౌస్ అన్నట్టు. మీకు ఇక్కడ కొన్ని ప్లాంట్లు చూపిస్తాను. అది దానిమ్మ, జామకాయ చెట్టు ఆడుంది, ఇంకొక జామకాయ చెట్టు, సీతాఫల్, మలబార్ బెర్రీ అట. ఇది తెంపు, ఒకటి తెంపు. మజా వచ్చింది మలబార్ బెర్రీ. ఇది ఆరెంజ్, ఇది సపోటానా? అంజీర్. అంజీర్లు. ఇది నేరేడు చెట్టు. నాటు. ఎంజాయ్ చేస్తున్నావు బాబా లైఫ్ని. ఇక్కడనే కోదాడలో ఒక మంచి కెఫే పెట్టుకున్నాడు, తారా అని. ఆ కెఫేలో బిజినెస్ చేసుకుంటాడు. ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ. ఫ్యామిలీని హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నాడు. మంచి స్కూల్స్లో జాయిన్ చేయించిండు. లీడింగ్ ఎ లైఫ్ దట్ మెనీ డ్రీమ్ ఆఫ్. నాకు ఇది చూడంగానే నీ మీద మస్తు జలసి అనిపించింది. ఏమేమి ప్లాన్ చేసినాం అసలు. అంజీరు, ఆరెంజ్, లేనిది లేదు. ప్రతి సీజన్కి ఏదో ఒకటి వచ్చేస్తుంది కదా. సీజన్కి ఏదో ఒకటి వచ్చేస్తుంది. సీజన్కి 2 వచ్చేస్తుంది. జామకాయ సీజనల్లీ ఇయర్లీ 3 times వచ్చింది. ఈ సమ్మర్స్లో వస్తాయి. సమ్మర్లో యాజ్ వెల్ యాజ్ నీకు 3 ఇవి ఉన్నాయి. ఏవి? మామిడికాయ చెట్లు. పచ్చడి పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ తినొచ్చు. పెద్ద రసాలు, చిన్న రసాలు. ఐఎమ్ హ్యాపీ టు బీ యువర్ ఫ్రెండ్ మ్యాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఒక కొబ్బరికాయ చెట్టు కూడా ఉంది, కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. తెంపి కొబ్బరి బొండం తాగుదాం. అదిగో థ్యాంక్ యూ. This is how I define a peaceful life, my friends. Simple, less complicated, funny, natural. Just atla poni ala life nenetattu, you know. I hope you guys like the video. Next video lo inka manchi trip తీసుకొస్తున్నా. I'll see you guys in there. America Chorasta.